వెల్కమ్ టు వేవ్స్ మీడియా. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం వద్ద గల పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఫేజ్ 2 నుండి ఏలేరు రిజర్వాయర్లోకి నీటి విడుదల చేసేందుకు ఏలేరు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ బస్వా వీరబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జగ్గంపేట ప్రతిపాడు శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, వరుపుల సత్యప్రభ, పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎం శ్రీనివాసరావు హాజరయ్యారు. వారికి ఇరిగేషన్ అధికారులు ఘనస్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్విచ్ ఆన్ చేసి ఏలూరు రిజర్వాయర్లోకి లిఫ్ట్ ద్వారా నీటిని విడుదల చేశారు. అనంతరం గంగమ్మ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ఏలూరు రిజర్వాయర్లోకి నీటిని నింపేందుకు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటు చేసిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుండి నీటిని విడుదల చేశామని, ఈరోజు ఏలూరు రిజర్వాయర్ చూసుకుంటే 10 టీఎంసీలు నీరు మాత్రమే ఉందని, దీనివల్ల రాబోయే రోజుల్లో ఆయకట్టు రైతులకు ఇబ్బంది కలుగుతుందని, ఈరోజు మేమందరం కలిసి నీటిని విడుదల చేశాను. ముఖ్యంగా ఏలూరు ప్రాజెక్టు కమిటీ ఏర్పడిన తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొదటి కార్యక్రమం అన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్, సంతోష్, రజనీకాంత్, జగ్గంపేట ప్రతిపాడు, పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే ఏలేరు రిజర్వేర్ సబ్స్టిట్యూట్ చేయడం కోసం ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏర్పాటు చేశారో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, అంటే ఏలేరు రిజర్వేర్లో ఇవాళ ఉన్నటువంటి నీటి సామర్థ్యాన్ని చూసుకున్నట్లయితే 10 టీఎంసీలు లోబడి ఉంది. దీనివల్ల ఇదే పరిస్థితులు కానీ కొనసాగితే ఆయకట్టుకి ఇబ్బంది కలుగుతుంది అనేటటువంటి ఆలోచనతో ఇవాళ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభోత్సవం చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశం ఇవ్వడం, దాన్ని ఈవేళ మేము ఇక్కడికి వచ్చి పిఠాపురం ఇన్ఛార్జ్ నర్రెడ్డి శ్రీనివాస్ గారు, నేను, ప్రతిపాడు ఎమ్మెల్యే గారు సత్యప్రభ గారు, ప్రత్యేకంగా నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్, వైస్ చైర్మన్, ఇవాళ ప్రత్యేకంగా దీని ప్రత్యేకత ఏంటంటే వీళ్ళిద్దరితోటే పూజలు చేయించారు చైర్మన్తో. ఎందుకంటే మాకు నీరు చూస్తాను పూర్తిగా ఇవ్వాలనుకుంటే వాళ్ళిద్దరితో బాధ్యత. ఇక్కడ పంపులు ఇవాళ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అయితే ఈరోజు పరిస్థితి చూస్తే ఏజెన్సీలో పడ్డటువంటి వర్షాల వల్ల సడన్గా ఒకేసారి నిన్నటి వరకు 500 క్యూసెక్కులు వచ్చేటటువంటి ఇన్ఫ్లో ఈవేళ 2200 క్యూసెక్కులు ఇన్ఫ్లో రావడం జరుగుతుంది. ఇప్పటికే నాట్లు వేయడం మొదలుపెట్టారు కాబట్టి కిందకి అప్పుడే 10 రోజులు బట్టి 900 క్యూసెక్కుల నీరుని కిందకు వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఊడ్పులకు సరిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది 1200 వరకు కూడా